నమస్కారం. జగిత్యాల జిల్లా అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది దాని అద్భుతమైన చరిత్ర, విశిష్టమైన భౌగోళిక స్వరూపం, అలాగే అద్వితీయమైన సాంస్కృతిక వారసత్వం కదా. ఈరోజు మనం వీటి గురించి చాలా డీటెయిల్గా తెలుసుకుందాం. ప్రాచీన కాలం నాటి కోటల నుంచి నేటి ఆధునిక వ్యవసాయ ఉత్పత్తుల వరకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యే వాళ్లకు ప్రతి పాయింట్ మైండ్లో రిజిస్టర్ అయ్యేలా ఈ సమగ్ర విశ్లేషణను డిజైన్ చేశాం. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా డైరెక్ట్గా విషయంలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ విశ్లేషణను మనం ఎలా ముందుకు తీసుకెళ్తున్నామో ఆ రోడ్ మ్యాప్ ఏంటో ఒకసారి చూద్దాం. మనకు క్లియర్గా అర్థం కావడానికి మొత్తం సమాచారాన్ని 5 భాగాలుగా విడగొట్టాం. పరిపాలన, భౌగోళిక స్వరూపం, ప్రాచీన చరిత్ర, వాస్తుశిల్పం, వ్యవసాయం, జీఐ ట్యాగ్లు, ప్రముఖ దేవాలయాలు, సంస్కృతి, ఆఖరిగా ఎగ్జామ్ పాయింటర్స్. జస్ట్ ఈ ఫ్లో ఫాలో అయిపోదాం. రైట్, ముందుగా బేసిక్స్తో స్టార్ట్ చేద్దాం. జగిత్యాల జిల్లా పరిపాలన విభాగం, అలాగే దాని భౌగోళిక స్వరూపం, ముందు దాని జాగ్రఫీ తెలియాలి కదా. ఇక్కడ 2016 అనే సంవత్సరం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పాత కరీంనగర్ జిల్లాను విభజించి అక్టోబర్ 11, 2016న ఈ కొత్త జగిత్యాల జిల్లాను ఏర్పాటు చేశారు. ఈ జిల్లా సుమారు 2856 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. అడ్మినిస్ట్రేషన్ పరంగా చూస్తే మొత్తం 20 మండలాలు, అలాగే జగిత్యాల, మెట్పల్లి, కోరుట్ల అనే 3 రెవెన్యూ డివిజన్లు ఇందులో ఉన్నాయి. ఇక దీని బార్డర్స్ ఎలా ఉన్నాయో గమనిస్తే ఉత్తరాన నిర్మల్, మంచిర్యాల, తూర్పున పెద్దపల్లి, దక్షిణాన కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, పశ్చిమాన నిజామాబాద్ జిల్లాలు సరిహద్దుగా ఉన్నాయి. ఇక్కడ మనం నోట్ చేసుకోవాల్సిన పాయింటేంటంటే గోదావరి నది ఈ జిల్లాకి ఉత్తరం వైపున ఒక న్యాచురల్ బార్డర్లా ప్రవహిస్తుంది. ఈ నదే జగిత్యాలను ఉమ్మడి ఆదిలాబాద్ ప్రాంతాల నుంచి విడదీస్తుందన్నమాట. జాగ్రఫీ పరంగా ఇక్కడొక ఆసక్తికరమైన అద్భుతముంది. గోదావరి నది జగిత్యాల జిల్లాలోకి వేంపల్లి వెంకట్రావుపేట దగ్గర ఎంటర్ అవుతుంది. ఎంటర్ అవడమే కాదు, అక్కడ అది అద్భుతంగా 7 పాయలుగా విడిపోతుంది. అందుకే దీన్ని 7 పాయలు అంటారు. అలాగే శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ప్రధాన కాలువ అయిన కాకతీయ కాలువ కూడా ఈ జిల్లా గుండానే ప్రవహిస్తూ ఇక్కడి మెజారిటీ మండలాలకు జీవనాధారంగా మారుతోంది. పర్యావరణ సమతుల్యతను కాపాడే రాఖీ గుట్టలు కూడా జిల్లాకు చాలా కీలకం. భౌగోళిక అంశాలు చూశాం కదా, ఇప్పుడు అక్కడ్నుంచి ప్రాచీన సామ్రాజ్యాల వైపు మన ఫోకస్ షిఫ్ట్ చేద్దాం. శాతవాహనుల కాలం నుంచి ఫ్రెంచ్ ఇంజనీర్ల వరకు ఈ జిల్లా అద్భుతమైన నిర్మాణాలకు ఎలా కేర్ ఆఫ్ అడ్రస్గా మారిందో చూద్దాం. ఈ టైమ్లైన్ను ఒకసారి అబ్జర్వ్ చేస్తే శతాబ్దాల పాటు ఈ ప్రాంతం ఎంత పవర్ఫుల్ పొలిటికల్ సెంటర్గా ఉందో మనకర్థమవుతుంది. ప్రాచీన కాలంలో శాతవాహనులకు తొలి రాజధానిగా వెలుగొందిన కోటిలింగాలే ఇక్కడే ఉంది. అలాగే మధ్యయుగంలో కాకతీయుల కాలం నాటి పోలవాస రాజులు పాలించిన పొలాస ప్రాంతం కూడా ఇక్కడేదే. ఇక 17వ శతాబ్దంలో మొఘలుల కాలంలో నిర్మించిన వ్యూహాత్మక స్టార్ ఫోర్ట్ ఇక్కడే ఉంది. అంటే ఏ కాలంలో చూసినా జగిత్యాలకు ఒక ప్రత్యేకమైన హిస్టరీ ఉందన్నమాట. ఇక్కడ ఆర్కియలాజికల్ డిస్కవరీస్ ఎంత ఉత్కంఠభరితంగా ఉంటాయంటే కోటిలింగాల దగ్గర గోదావళి, పెద్దవాగు నదులు కలిసే చోట తవ్వకాలు జరిపితే ఏకంగా శాతవాహన సామ్రాజ్య స్థాపకుడైన శ్రీముఖుని నాణ్యాలు బయటపడ్డాయి. అంతేకాదండోయ్, అక్కడ ప్రాచీన రోమన్ బంగారు నాణ్యాలు కూడా దొరికాయి. దీన్ని బట్టి ఆ కాలంలోనే ఈ ప్రాంతానికి ఇంటర్నేషనల్ ట్రేడింగ్ రిలేషన్స్ ఏ స్థాయిలో ఉండేవో మనం ఊహించుకోవచ్చు. ఇక చరిత్రలో అత్యంత ఆసక్తికరమైన కట్టడం గురించి మాట్లాడుకోవాలి. అదే జగిత్యాల నక్షత్రాకార కోట, అంటే స్టార్ ఫోర్ట్. 17వ శతాబ్దంలో మొఘల్ పాలకుడైన ఇబ్రహీం ధోన్సా, అలాగే ఫ్రెంచ్ ఇంజనీర్లు కలిసి చేసిన ఒక రేర్ కొలాబరేషన్ ఇది. ఈ కోట డిజైన్ ఎంత యూనిక్గా ఉంటుందంటే పైనుంచి చూస్తే పర్ఫెక్ట్ స్టార్ షేప్లో కనిపిస్తుంది. చుట్టూ శత్రువులు రాకుండా లోతైన నీటి అగర్త కూడా ఉంటుంది. మన దేశంలో ఇలాంటి షేపున్న కోటలు చాలా చాలా అరుదు సుమా. కేవలం కోటలే కాదు, అప్పట్లోనే ఇక్కడ నీటిపారుదల వ్యవస్థలో కూడా అద్భుతాలు చేశారు. నాగులపేట సైఫన్ అనేది ఆసియాలోనే వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అండర్గ్రౌండ్ వాటర్ స్ట్రక్చర్స్ అని చెప్పొచ్చు. నిజాం బ్రిటిష్ కాలం నాటి ఈ డిజైన్ ఎలా ఉంటుందంటే పైనుంచి సహజంగా ఒక వాగు ప్రవహిస్తుంటే దానికి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా దాని కింద నుంచి ఎస్ఆర్ఎస్పి ప్రధాన కాలువ నీరు వెళ్లేలా డిజైన్ చేశారు. అప్పటి ఇంజనీరింగ్ బ్రిలియన్స్కి ఇదొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. దానికి తోడు పాషిగాం గ్రామంలో బయటపడ్డ బౌద్ధ స్తూప అవశేషాలు ఇక్కడ చరిత్రకు మరో ఇంట్రెస్టింగ్ యాంగిల్ను యాడ్ చేస్తున్నాయి. ఉత్తర తెలంగాణలో బౌద్ధమతం ఎంత బలంగా వ్యాపించిందో చెప్పడానికి ఇదొక సజీవ సాక్ష్యం. మతపరమైన వైవిధ్యం కూడా ఈ జిల్లా సొంతం అనడానికి ఇది బెస్ట్ ప్రూఫ్. ఇక హిస్టరీని పక్కన పెట్టి కాస్త ఎకానమీ వైపు చూద్దాం. జగిత్యాల ఒక అగ్రి పవర్ హౌస్గా ఎందుకు మారిందో, దానికున్న భౌగోళిక గుర్తింపులేంటో ఇప్పుడు డీకోడ్ చేద్దాం. మీకు తెలుసా, జగిత్యాలను చాలా గర్వంగా
తెలంగాణ కాలిఫోర్నియా అని పిలుస్తుంటారు. ఈ పేరు ఊరికే రాలేదు. ఇక్కడ అత్యంత నాణ్యమైన బనాగానపల్లి, అదేనండి బెనిషాన్ మామిడి పండ్లను భారీ ఎత్తున పండిస్తారు. ఇదొక పెద్ద మ్యాంగో హబ్. ఇక్కడి మామిడి పండ్లు కేవలం మనకే కాదు, ఇంటర్నేషనల్ మార్కెట్కు కూడా ఎక్స్పోర్ట్ అవుతుంటాయి. వ్యవసాయంలో ఇంత గ్రోత్ రావడానికి కారణం ఇక్కడున్న రెండు ముఖ్యమైన ఇన్స్టిట్యూషన్స్ మధ్య ఉన్న అద్భుతమైన సమన్వయమే. ఒకవైపు పొలాస వ్యవసాయ పరిశోధన కేంద్రం వరి, పసుపు, మామిడిలో కొత్త రకాల కోసం సైంటిఫిక్ రీసెర్చ్ చేస్తుంటే, మరోవైపు చల్గల్ కేంద్రం ఆ నాణ్యమైన విత్తనాలను ఏల తరబడి రైతులకు సప్లై చేస్తూ వస్తోంది. రీసెర్చ్ ఒకరిది, దాన్ని గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేసే పని మరొకరిది. సూపర్ కదా! ఇక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇదొక హాట్ కరెంట్ అఫేర్ టాపిక్. అదేంటంటే జగిత్యాల నువ్వులు. ఇక్కడి నువ్వుల్లో నూనె శాతం చాలా ఎక్కువ, పైగా మంచి సువాసన కూడా ఉంటుంది. అందుకే వీటికి జీఐ ట్యాగ్ అంటే భౌగోళిక గుర్తింపు ఇవ్వాలని జగిత్యాల నీలకంఠ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ రీసెంట్గా అధికారికంగా అప్లై చేసింది. ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. అగ్రికల్చర్ మాత్రమే కాదు సుమా, ఇక్కడ లోకల్ ఎకనామీకి ఆయువు పట్టుగా నిలిచే ఇండస్ట్రీస్ కూడా ఉన్నాయి. ఒక పక్క పసుపు సాగు భారీగా జరుగుతుంటే, మరోపక్క కోరుట్ల, మెట్పల్లి ప్రాంతాలు బీడీల తయారీకి, పవర్లూమ్స్కి పెట్టింది పేరు. ఇవి వేలాది మంది గ్రామీణ మహిళలకు ఉపాధి కల్పిస్తూ ఆ ప్రాంతానికి వెన్నెముకగా నిలుస్తున్నాయి. సో కల్చర్ గురించి మాట్లాడుకోకుండా ఈ విశ్లేషణ పూర్తి కాదు కదా. జగిత్యాల అనగానే మనకు గుర్తొచ్చే అద్భుతమైన దేవాలయాలు, ఇక్కడి ఆధ్యాత్మిక కేంద్రాల గురించి ఇప్పుడు చూద్దాం. ఈ లిస్ట్ చూస్తే చాలు, జిల్లా సాంస్కృతిక వైవిధ్యం ఎంత గొప్పదో మనకిట్టే అర్థమైపోతుంది. ధర్మపురిలో చూస్తే ఏకంగా యమధర్మరాజుకే గుడుంది. ఇలాంటి టెంపుల్ ఇండియాలో చాలా చాలా రేర్. అందులోనూ అది 60 స్తంభాల కాకతీయ శైలి నిర్మాణం. ఇకపోతే కొండగట్టు కాంజనేయస్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాలా, 41 రోజుల హనుమాన్ దీక్షలకు అది ఫేమస్. మరోవైపు పులస్త్య బ్రహ్మ తపస్సు చేశాడని చెప్పే పొలాసలోని సహస్రలింగేశ్వరాలయం, పైడిమడుగులో ఉన్న 100 ఏళ్లనాటి భారీ ఊడలమర్రి, ఇవన్నీ జగిత్యాల గొప్పతనానికి నిదర్శనాలుగా నిలుస్తున్నాయి. ఇక ఫైనల్ సెక్షన్కొచ్చేశాం. ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసుకున్న పాయింట్స్ అన్నీ ఎగ్జామ్స్కు ఎలా ఉపయోగపడతాయో ఒక్కసారి ర్యాపిడ్ రీక్యాప్ చేసేద్దాం. గెట్ రెడీ! మొదటి ప్రశ్న, గోదావరి, పెద్దవాగు, నదులు కలిసే చోట ఉన్న భౌగోళిక స్వరూపం ప్రాచీన కాలంలో ఏ సామ్రాజ్యానికి కేంద్రంగా ఉందో ఆలోచించండి. శాతవాహన వంశస్థాపకుడు శ్రీముఖున్ని నాణేలు దొరికిన ఆ చారిత్రక ప్రదేశం ఏది? ఎగ్జాక్ట్లీ, అదే కోటిలింగాల. ఇది జగిత్యాల జిల్లాలోనే ఉంది. శాతవాహనుల మొట్టమొదటి రాజధాని ఇదే. తెలంగాణ హిస్టరీ అనగానే ఫస్ట్ గుర్తుకు రావాల్సిన పేరు ఇదే. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, అరుదైన డిజైన్తో ఉన్న నక్షత్రాకారపు కోట అంటే స్టార్ ఫోర్ట్ ఎక్కడ ఉంది మరియు దానిని నిర్మించడంలో ఎవరి వ్యూహాత్మక సహాయం తీసుకున్నారు? ఆన్సర్, జగిత్యాల కిల్లా. మొఘళ్ళు కాలంలో ఫ్రెంచ్ ఇంజనీర్ల హెల్ప్తో దీన్ని కట్టారు. ఆ స్టార్ షేపు, ఆ ఫ్రెంచ్ కనెక్షన్ వల్లే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ ప్రశ్న పదే పదే అడుగుతుంటారు. పక్కగా గుర్తుపెట్టుకోండి. ఇక లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ప్రాచీన కాలంలో రోమన్ నాణేలతో బిజినెస్ చేసిన ఈ ప్రాంతం ఇప్పుడు ఒక ప్రత్యేకమైన పంటకుగాను జీఐ ట్యాగ్ తెచ్చుకునే రేస్లో ఉంది. మంచి సువాసన, ఎక్కువ నూనె శాతమున్న ఆ పంట ఏంటో గెస్ చేయండి. అవును, జగిత్యాల నువ్వులు. శాతవాహనుల నాణేల నుంచి నేటి గ్లోబల్ ఎక్స్పోర్ట్స్ వరకు జగిత్యాల ప్రయాణం నిజంగా అమేజింగ్ కదా. ఒక ప్రాంతం తన భౌగోళిక మూలాలను కాపాడుకుంటూనే ఆధునిక ప్రపంచంలో తనకంటూ ఒక బ్రాండ్ ఎలా క్రియేట్ చేసుకోగలదో చెప్పడానికి జగిత్యాల ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ ఎనాలిసిస్ మీకు ఎంతో ఉపయోగపడిందని ఆశిస్తూ మరో ఆసక్తికరమైన టాపిక్తో మళ్ళీ కలుద్దాం.